వర్షాకాలం అంటే మొక్కలకు పండుగ అనుకుంటారు. కానీ అదే కాలంలో చాలామంది చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మొక్కలు కుళ్ళిపోతాయి. ఆకులు పసుపు పడతాయి. పూలు రాలిపోతాయి. మీరు కూడా ఈ 5 తప్పుల్లో ఏదైనా చేస్తురా? ఈరోజు చెప్పబోయే విషయాలు మీ గార్డెన్‌కు పూర్తిగా మార్చేస్తే చివరిలో చెప్పే ఐదో తప్పు మాత్రం 90% మంది చేసే పెద్ద పొరపాటే. ఇక మొక్కను చంపేది ఎండ ఒకటి మాత్రమే కాదు, తెలియని తప్పు గినంగా చంపుతుంది. ఇవన్నీ తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. వర్షం పడితే మొక్కలు తామే పెరుగుతాయి అనుకుంటారు చాలామంది. కానీ వర్షాకాలంలో మొక్కలకు నీటి కంటే ఎక్కువగా అవసరమయ్యేది సరైన సంరక్షణ. ఈరోజు ప్రతి ఇంట్లో జరిగే 5 పెద్ద తప్పుల గురించి తెలుసుకుందాం. వర్షం పడుతుంది, నేల ఇప్పటికే తడిగా ఉంది, అయినా చాలామంది అలవాటుగా మళ్ళీ నీళ్ళు పోస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే వేళ్ళకు గాలి అందదు, వేళ్ళు కుళ్ళిపోతాయి, ఫంగస్ పెరుగుతుంది, ఆకులు పసుపు పడతాయి. మొక్కలకు ప్రేమ ఎక్కువైనా నీళ్ళు ఎక్కువైనా ప్రాణం పోతుంది. ఇకపోతే నేలపై భాగం కొద్దిగా ఎండిన తర్వాతనే నీళ్ళు పోయాలి. ఇంకా నెంబర్ 2 చేసే తప్పు ఏంటంటే వర్షం పడిన తర్వాత చాలామంది కుండీలో నీళ్లు నిలిచిపోతుంది. అది దోమలు మాత్రమే కాదు, మొక్కలకు కూడా పెద్ద శత్రువు. ఇక నీరు నిలిస్తే వేళ్ళు ఊపిరాడక చనిపోతాయి, ఫంగస్ వస్తుంది, మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. నిలిచిన నీరు నష్టానికి దారి, ప్రవహించే నీరు ప్రాణానికి దారి అన్నమాట. ప్రతి కుండి డ్రైనేజ్ హోల్స్ తెరిచి ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. వర్షం పడుతుంది కదా అని ఎరువు వేస్తే బాగా కలుస్తుంది అని చాలామంది అనుకుంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. భారీ వర్షంలో ఎరువు మొత్తం కొట్టుకుపోతుంది, మొక్కకు ఉపయోగం ఉండదు, డబ్బు వృధా అయిపోతుంది. వర్షం ఆగిన 1-2 రోజుల తర్వాత నేల తడి ఉన్నప్పుడు మాత్రమే ఎరువులు వేయడం మంచిది. ఇకపోతే వర్షాకాలంలో చనిపోయిన ఆకులు అంటే పండువారి చనిపోయిన ఆకులు ఉంటాయి కదా, కుళ్ళిన ఆకులు కానీ కుండీలో అలాగే ఉంటే ఫంగస్, బ్యాక్టీరియా, పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. వారానికి ఒక్కసారి మొక్కను పరిశీలించాలి. పసుపు ఆకులు, ఎండిపోయిన కొమ్మలు, కుళ్ళిన భాగాలు ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. ఇక పాతదాన్ని తొలగిస్తేనే కొత్త జీవం మొదలవుతుంది. ఇకపోతే ఇది చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే వర్షాకాలంలో కూడా మొక్కలకు వెలుతురు చాలా అవసరము. ఎప్పుడు చీకట్లో పెడితే మాత్రం మొక్క పొడుగ్గా బలహీనంగా ఉంటుందన్నమాట. ఇకపోతే పూలు రావు, ఆకులు రాలిపోతాయి. రోజుకు కనీసం కొన్ని గంటలు సహజ వెలుతురు వచ్చే చోట మొక్కను ఉంచాలన్నమాట. ఇకపోతే భారీ వర్షము తర్వాత కుండీలో మట్టి బిగుసిపోతుంది అనమాట. అంటే పై భాగము గట్టిగా అయిపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు వదులు చేస్తూ ఉండాలి. కలుపు మొక్కలు గినంగా వర్షాకాలంలో కుండీలో బాగా వస్తాయి అన్నమాట. ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తొలగిస్తూ ఉండాలి, మట్టిని లూజ్ చేస్తూ ఉండాలి. ఇలాంటి దాన్ని తీసుకొని ఎప్పటికప్పుడు మట్టిని లూజ్ చేస్తూ ఉండాలి. లూజ్ చేసి మనకు కావాల్సిన ఫెర్టిలైజర్, మన ఇంట్లో ఉన్న ఫెర్టిలైజర్ ఇచ్చి దానిపైన వాటర్ పోస్తూ ఉండాలి. చూపిస్తున్నాము చూడండి. ఇట్లా మొక్కలను కేరింగ్గా చూస్తూ ఉండాలి. చూస్తూ ఉంటేనే మొక్కలు చాలా బాగా ఎదుగుతూ ఉంటుంది. ఇది అటుకుల పొడి లాగా కనిపిస్తుంది కదా, కాదు, ఇది ఎగ్ అండ్ పిండి పౌడర్ అన్నమాట. ఇది చాలా మంచిది మొక్కలకు. బాగా ఇక దీనిపైన వాటర్ వేస్తే ఈ మట్టి లోపలికి చేరుకుంటుంది ఫెర్టిలైజర్. అప్పుడు మొక్క మంచిగా ఎదుగుతుంది. వారానికి ఒక్కసారి ఇలాంటివి చేస్తూ ఉండండి. ఇకపోతే వర్షపు నీటిని శుభ్రమైన పాత్రలో నిల్వ చేసి తర్వాత ఉపయోగించుకోవచ్చు. ఇక వారానికి ఒక్కసారి ఆకుల కింద పసుపు ఆకులు ఏమైనా ఉన్నాయా అని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి. ఇక గాలి బాగా తిరిగేలాగా కుండీల మధ్యలో కొంత దూరం ఉంచాలి. ఇది గినంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. ఈ 5 తప్పుల్లో మీరు ఇప్పటి వరకు ఏ తప్పు చేస్తుర్రు? ఎక్కువగా నీళ్ళు పోస్తురా? నీరు నిల్వ ఉండనిచ్చేస్తురా? వర్షంలోనే ఎరువు వేస్తురా?
పసుపు ఆకులు తీసేస్తలేరా? ఇకపోతే మొక్కలకు వెలుతురు ఎక్కువగా రానిస్తలేరా? మీరు ఏ తప్పులు చేస్తుర్రు ఈ 5 తప్పుల్లో? నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీరు ఈ 5 తప్పుల్లో ఏ తప్పు ఎక్కువగా చేస్తుర్రు అనే విషయము నేను తెలుసుకొని దాని గురించి ఒక మంచి వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. తప్పకుండా నాకు తెలియజేయండి. ఇట్లా ఎప్పటికప్పుడు ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్క బాగా ఎదుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకపోతే మొక్కలను పెంచడం అంటే కేవలం నీళ్లు పోయడం కాదు, అదైతే గుర్తుపెట్టుకోవాలి. మొక్కల భాషను అర్థం చేసుకోవడం. వర్షాకాలంలో ఈ 5 తప్పులు చేయకుండా ఉంటే మీ గార్డెన్ మరింత పచ్చగా ఆరోగ్యంగా పూలతో కలకలలాడుతూ ఉంటుంది. ఇక పోతే మీరు ఏ ఫెర్టిలైజర్ గురించి కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఇంట్లో సులభంగా తయారు చేసుకునే ఫెర్టిలైజర్స్ గురించి నా ఛానల్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గార్డెన్ ఫ్రెండ్స్కు తప్పకుండా ఈ వీడియోను పంపించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో ఒక లైక్ చేయండి. మొక్కలంటే ఇష్టపడే మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి విలువైన గార్డెనింగ్ చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. చెట్టును ప్రేమించిన వాడు ప్రకృతిని కాపాడతాడు, ప్రకృతిని కాపాడేవాడు భవిష్యత్తును కాపాడతాడు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరో అద్భుతమైన మొక్కల వీడియోతోటి కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.